సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకున్నా. సో ఇవాటి మన న్యూ వీడియో టాపిక్ వచ్చి, సో ఇవాళ మనమైతే ఈ వీడియో అయితే డైమండ్స్ ఎత్తుకోవడం అండ్ షిప్ ర్యాక్ అయితే చూడడం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డైమండ్స్ అయితే నేను ఆల్రెడీ ఆఫ్లైన్లో మైండ్ చేశాను, అవి అయితే చూపిస్తాను. సో టోటల్ 5 డైమండ్స్ అనమాట. సో ఒక పికాక్స్, ఒక ఎన్చాంటింగ్ టేబుల్ అయితే వచ్చేస్తుంది. సో మనం అయితే వెళ్ళిపోదాం దీంట్లో. డైమండ్ ఇదిగోండి. అరే ఓకే, ఫాల్ డైమండ్ అయితే తెంపలే మనం. 2 డైమండ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ. ఒక ఐరన్ కూడా ఉంది, తీసుకుందాం. సో 2 డైమండ్స్. సో మనం ఫస్ట్ డైమండ్ అడ్వాన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఐరన్ కూడా తీసేసుకుందాం మనం. సో మన ఫస్ట్ అన్న. సో మన ఐరన్ కూడా తీసుకున్నాం. సో ఓకే, ఐరన్ కూడా తీసేసుకున్నాం. సో మనం చూద్దాం, ఇప్పుడైతే పైకి వెళ్దాం. రేర్ మన దగ్గర బ్లాక్స్ అయితే లేవు. షిట్, మనమైతే ఇప్పుడు కొన్ని బ్లాక్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇక మనం పైకి వెళ్ళిపోవాలి. సో బ్లాక్లు కలెక్ట్ చేసుకుందాం. సో ఇదైతే ఒక్క బ్లాక్ కాదు గైస్. సో మనం అయితే కొన్ని బ్లాక్లు అయితే తీసుకుందాం. మైండ్ చేసేసాం. ఓహో, సో మనమైతే కొన్ని బ్లాక్లు అయితే తీసుకుందాం. సో ఓకే, తీసేసుకుందాం. ఎవడు రాదా? ఓహో, జాంబీ కూడా. ఓకే, వీడిని కొట్టేలోపు వెనకాల నుంచి వస్తే కొంచెం పెద్ద ప్రాబ్లం అయితే, పెద్ద ప్లానింగే. కొడుతున్నాడు వేసుడు. షీల్డ్ అయితే యాక్టివేట్ చేసుకున్నాం. ఓకే, వీడైతే ఫినిష్ అయిపోయాడు. ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం. సో ఇదైతే కవర్ చేసేయండి. ఓకే, వాడు ఎలా వచ్చాడు గైస్? అయినా అదే అర్థం కావట్లేదు నాకు. ఎలా వచ్చాడో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అది 1 బ్లాకేగా, ఎలా వచ్చాడు? ఓకే, పికాక్స్ అయితే తెలియలేదు. మన దగ్గర అయితే ఒక పికాక్స్ ఉంది. ఇంకా నయం పికాక్స్ అయితే ఒకటి తెచ్చుకున్నాం. లేదంటే మనం ఇక్కడ స్ట్రక్ అయిపోలేం. అయినా కామ్లే, ఏదో ఒకటి ప్లాన్ వేసి పైకి వచ్చేటోని. సో హ్యాండ్తో బ్రేక్ కాదు, కానీ కొంచెం మనం టైం స్పెండ్ చేసి డీప్లెస్ బ్రేక్ కాదు గెస్, కాదు హ్యాండ్తో. ఓకే, నేనైతే పైకి వెళ్ళిపోయాం. సో 5 స్పీడ్లో పెడతాను వీడియోని అయితే, ఎందుకంటే పైకి వెళ్ళడానికి చాలా లేట్ అవుద్ది. సో మనమైతే పైకి వచ్చేసాం. ఇప్పుడు మన బేస్కి వెళ్ళిపోయి మన బేస్ దగ్గర ఉన్న టన్నల్లో మనకు దొరికిన డైమండ్స్ అయితే మైండ్ చేసేసుకొని అక్కడ 3 డైమండ్స్, ఇంకా మనమైతే డైమండ్ పికాక్స్ చేసేసుకోవచ్చు. ఇంకా మనమైతే బేస్లోకి అయితే వెళ్ళిపోయాం. సో కొన్ని డైమండ్స్ అయితే కొంచెం చెస్ట్లో పెట్టేసుకున్నాం. అక్కడ పోతే ఇంకేంలా, అంతే, మన పనికి అర్థం హోగయా. మళ్ళీ వెళ్ళే లోపు 15 మినిట్స్ కదా, ఏం కాదు అనుకుంటా. డైమండ్స్కి డీస్పాన్ అయితే కావాలనుకుంటా. అక్కడ పక్కనే లావా ఉంది. లావా వల్ల ఏమన్నా మనం లావాలో పడి చచ్చిపోయామనుకో డైమండ్స్ బిగ్గా, అందుకే ముందు జాగ్రత్త. ఓకే, ఇది కదా. ఓకే టన్నల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ ఇది స్ట్రైట్గా వెళ్దామనుకుంటాం అనుకుంటాను. సో ఇది అనుకుంటా. మరి ఇదెందుకు పెట్టాను నేను? ఏమోలే, ఇక్కడికైతే వెళ్ళిపోదాం. సో జాగ్రత్త వెళ్ళిపోదాం. అసలుకి మనది మొబైల్ కదా, మిస్టేక్ జరిగిన పోతాం, అందుకే స్లోగా వెళ్ళిపోదాం. అయ్యో మనకు. సో మనమైతే ఇక్కడ డైమండ్స్ అయితే కనిపించాయని అనుకున్నా. ఈ బ్లాగ్ని రిమూవ్ చేసి మనమైతే జాగ్రత్తగా ఒక బ్లాక్ పెట్టుకొని వెళ్ళిపోదాం. ఓకే, 2 బ్లాక్స్ అయితే పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. ఓకే, మనమైతే ఐరన్ పికాక్స్ అని డైమండ్ అయితే తీసేద్దాం. ఇంకా ఫార్చ్యూన్ 3 రాగానే ఎఫిషియన్సీ 4, ఫార్చ్యూన్ 3 అలా వస్తే చాలు గేస్, మనం అయితే ఫాస్ట్గా మైండ్ చేయొచ్చు. ఇంకా మా డైమండ్స్ దొరుకుతాయి పండగ. ఈ కేవ్స్లోకి అయితే ఎంటర్ కానీ నేనైతే స్ట్రీట్ మైనింగ్ అయితే చేస్తాను, ఎందుకంటే కేవ్స్లోకి వెళ్ళడం నాకు అంత నచ్చదు. అసలు అదే లక్ అనుకోండి, అదే బెస్ట్ వే బై డైమండ్స్ కానీ ఐరన్ కానీ దొరకడానికి. కానీ నాకైతే ఎందుకు కేవ్స్లోకి వెళ్తే కొంచెం భయంగా గమనిస్తాను. బెస్ట్ ఆర్మర్ ఉంటేనే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో
కేవ్లోకి అయితే వెళ్ళడానికి నేనైతే ట్రై చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ కాదు, కానీ ఒక నెదర్కి అయితే వెళ్ళను, ఎందుకంటే తెలుసుగా నెదర్ అంటే ఎలా మనం డైమండ్ ఆర్మర్ ఉండాలి, గ్యాస్ట్తో ఫైట్ చేయాలి, మెయిన్ గ్యాస్ట్ పెగ్లిన్స్తో కూడా ట్రేడింగ్ చేయాలి. మనం ఇప్పుడైతే డైమండ్ పికాక్స్ అయితే చేసుకున్నాం. సో ఓకే, ఇక్కడైతే ఈ డైమండ్ని పెట్టేసి ఇంకా మనం స్టిక్స్ని పెట్టేసి ఒక డైమండ్ పికాక్స్ని అయితే క్రాఫ్ట్ చేసేసుకున్నాం. సో ఇంకా మనం ఇవి చెస్లో పెట్టేసి యూజ్లెస్ ఐటమ్స్ అని చెస్లో పెట్టేసి షిప్ ర్యాక్ దగ్గరికి వెళ్ళిపోయాం. షిప్ ర్యాక్ అయితే ఎలా మొత్తం బాగానే కట్టేసాను అది వాటర్లో. ఓకే, కొంతమందికి విలేజ్లో అయితే బిల్డ్ అయి ఉంటుంది షిప్ ర్యాక్, అది కొంచెం రేరే అనుకుంటున్నా. సో ఇంకా మనం ఇవైతే చెస్లో పెట్టేసి ఇంకా మనం షిప్ ర్యాక్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం హోప్ డైమండ్స్ కానీ ఎమరాల్డ్స్ కానీ ఉంటుంది అనుకుంటున్నా. సో ఉంటే మంచిది. ఓకే, నాకు వెదర్ ఏమన్నా చీకటి పడుతుందా? ఓకే, చీకటి పడిపోతుంది. ఇంకా మనం మధ్యలో అయితే చీకటి అయిపోతే నేను వీడియో పాస్ చేసి నైట్ అయ్యాక వస్తా గైస్. ఓకే గైస్, మనం అయితే స్లీప్ వేసి వచ్చేసాం వీడియో పాస్ చేసి. ఓకే గైస్, మనమైతే షిప్ ర్యాక్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనైతే ఇక్కడ చెస్ట్ ఉంది తీసుకున్నాం. ఏమన్నాయో ఐటమ్స్ అయితే చాలా బాగుండాలనుకుంటున్నా. అరే యార్, పేపర్ ఉంది, ఆక్వా ఇన్ఫినిటీ ఉంది మన హెల్మెట్కి. సో పేపర్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం. అంత బాగా లూట్ అయితే కాదు ఆఫ్కా. ఓకే, మనమైతే ఇక్కడ బ్లాక్స్ అయితే బ్రేక్ చేసేద్దాం. ఓకే, ఈ హెల్మెట్ వల్ల కొంచెం మనం బ్లాక్స్ మంచిగా మైండ్ చేయడం అయితే ఉపయోగపడింది. సో ఓకే, మనమైతే ఇంకో చెస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకో చెస్ట్ ఉందా దీంట్లో? లేనట్టుంది. అదే చెస్ట్ ఉంది, పక్కన ఉంది. ఓకే, ఆ చెస్ట్ కూడా తీసేసుకున్నా, కలెక్ట్ చేసేసుకున్నా. సో కలెక్ట్ చేసేసుకొని ఓహో అరే యార్, ఐరన్ ఇంగిట్స్ ఉన్నాయి, ఐరన్ ఉంది, ఎమరాల్డ్స్ కూడా ఉన్నాయి, 2 ఎమరాల్డ్స్. సో మన దగ్గర ఉన్న విలేజెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి గైస్ మనం. దాంట్లో కూడా చెప్పలే ఎమరాల్డ్స్ అయితే ఉంటాయని. మన సరౌండింగ్స్లో ఎన్ని విలేజెస్ ఉన్నాయంటే మీరు నమ్మరు, 4 విలేజెస్ గాయస్, ఒక షిప్ ర్యాక్, డైమండ్స్. ఈ సీడ్ కావాలంటే కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఇవాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చిందండి లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.